రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. టీడీపీ జనసేన కూటమిలో కీలక అడుగైతే ఈరోజు పడింది. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో తొలి ఉమ్మడి సభ నిర్వహించున్నారు. తమ మధ్య విభేదాలు లేవంటూ ఇరు పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇంతకీ సీట్ల ప్రకటన ఎప్పుడు? మరి బీజేపీ పరిస్థితి ఏంటి? అసలు కాషాయ పార్టీ కలుస్తుందా లేదా? టీడీపీ జనసేన కూటమికి బీజేపీ అవసరమా? త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు. సిట్టింగ్లు, ఆశావాహులు కాంప్రమైజ్ అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు కలిస్తే ఎవరికి ఎన్ని సీట్లు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రైట్, ఇదే ఈరోజు జరిగినటువంటి టీడీపీ జనసేన సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కానీ, వాళ్ళు చెప్పిన అంశాలు కానీ, నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి కానీ, నెక్స్ట్ కూటమి ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది, ఇటువంటి అంశాలపైన ఈరోజు చర్చ కొనసాగబోతుంది. రైట్, బీజేపీ కలుస్తుందా లేదనేది చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. రైట్, ఈరోజు డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా జనసేన నుంచి రజనీ, అదేవిధంగా టీడీపీ నుంచి శంకర్, వైసీపీ నుంచి నారాయణ రెడ్డి, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యకారు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు జరిగినటువంటి టీడీపీ సమన్వయ కమిటీ మీటింగ్లో ఏం మాట్లాడారు, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ కూటమి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాన్ని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అదేవిధంగా జనసేన కీలక నేత పిఏసీ నేత నాదెండ్ల మనోహర్, వీళ్ళిద్దరూ మాట్లాడారు. వీళ్ళు ఏం మాట్లాడారు విన్న తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఒత్తులు ఉండేటప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది, ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ. అటువంటి వారందరికీ స్పష్టంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా హామీ ఇస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పొత్తుల్లో రెండు పార్టీ అధ్యక్షులు ఎప్పటికే మెసేజ్ ఇచ్చారు, అది కంపల్సరీగా అమలు చేస్తాం. ఆల్రెడీ నిన్ననే మా అధ్యక్షుల వారు డీజీపీకి లేఖ రాశారు, అది ట్యాగ్ చేసి ఎలక్షన్ కమిషన్ కూడా పంపించాం. జనసేన తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు, వెళ్ళి మా అధ్యక్షుల వారు మాట్లాడారు. ఇంకా చర్చలన్నీ జరుగుతున్నాయి, అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది, మీ అందరికీ చెప్తాం. అందులో దాపరికం ఏం లేదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట చెప్తున్నారు, మా క్యాడర్కి కలిసి పని చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సాక్రిఫైజెస్, త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది కేవలం మన ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, మన భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్లాలనే ఆలోచనతోటి ఈ సమావేశంలో వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరిని కూడా అభినందించడం జరిగింది. 28వ తారీఖున తలపెట్టబోయే ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకి శంఖారావంగా చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా సిద్ధమవుతున్న దానిపైన వివరించుకుంటూ ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేయడానికి మరొకసారి ఒక చక్కటి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. కనీ విని ఎరిగిన రీతిలో ఒక మంచి రాజకీయ సభను ఏర్పాటు చేసి ఈ విధంగా మన భవిష్యత్తు ఉండబోతుంది అనేది ప్రతిబింబించే విధంగా, ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. రైట్, అది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆశావాళ్ళు కానీ సిట్టింగ్లు కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. అదేవిధంగా ఎన్డీఏ నుంచి తమకు ఆహ్వానం అందిందని చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నెల 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జరగబోయే సభ మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా ఒక కీ ఫ్యాక్టర్గా మారబోతుందని నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు కూడా తన యొక్క వ్యాఖ్యలు చెప్తున్నారు. రైట్, ఈ టీడీపీ సమన్వయ కమిటీ అట్ ద సేమ్ టైం వీటి అలయన్స్ గురించి వైసీపీ నుంచి కూడా వెంటనే కౌంటర్ వచ్చింది. మంత్రి అంబటి రాంబాబు ఈ అలయన్స్ గురించి ఏమన్నారు ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. టోటల్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిని తెలుసుకున్న తర్వాత యుద్ధం చేయటం కన్నా యుద్ధం చేయకోకుండా పక్కనుంటే మంచిదని నారా చంద్రబాబు, నేను పోటీ చేస్తే గెలిచేవాడని చెప్పుకోవడానికి వీలుగా ఇవాళ కుప్పం నుంచి తప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చిందనే విషయాన్ని దయచేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. కుప్పంలోనే పోటీ చేయలేనివాడు, కుప్పంలోనే గెలవలేనివాడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొస్తాడు అని మీరు నమ్మితే మీకన్నా పెద్ద అమాయకులు ఎవ్వరూ లేరు అనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఆయన మొట్టమొదటి ఏం చెప్పాడు రాజకీయాల్లో? నేను చెగువీరా వారసుణ్ణి, నీతి నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొనేటటువంటి తత్వం కలిగి వాడిని, జీరో బడ్జెట్తో ఎన్నికలు చెయ్యాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమంటున్నాయంటే డబ్బులు ఖర్చు పెట్టలేవు, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టకపోతే కుదరదు,
డబ్బులు ఖర్చు పెట్టవలసిందే, ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం, ఓట్లు కొనొద్దని మాత్రం చెప్పటల్లా. చెగువీర వారసుడు, కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులు అని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఓట్లు కొన్నా పర్వాలేదు అనేటువంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయావు పవన్ కళ్యాణ్ గారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. నీకు కూడా అర్థమైపోయింది మీ జాయింట్ సఫలం కాదని, మీరు ఓడిపోతారని చాలా క్లియర్గా అర్థమైపోయిన తర్వాత ఇక డబ్బులు కుమ్మరించండి అనేటువంటి పద్ధతి. దాని అర్థం అదే. మీరు ఆ మాటలు అనకపోయినా డబ్బులు కుమ్మరించండి, ఎంతైనా ఖర్చు పెట్టి గెలవాల్సిందే, ఓట్లు కొనాల్సిందే అని స్పష్టంగా అనకపోయినా ఆయన మాట్లాడినటువంటి తీరు యొక్క పద్ధతి యొక్క ఆలోచన అర్థం ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓట్లు కొనాలి, డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొని గెలిచేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దశకు మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. రైట్, అది మంత్రి అంబటి రాంబాబు ఏదైతే జనసేన అధినేత ఇటీవల రీసెంట్గా ఒక సమావేశంలో భీమవరం పార్టీ నేతల సమావేశంలో చేసిన కామెంట్స్ని రైట్ చేస్తూ ఆ పాయింట్ కోట్ చేస్తూ కొంత విమర్శాత్మక ధోరణిలో ఆయన మాట్లాడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటుగా లైవ్లో డాక్టర్ అంది సత్యం గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి శంకర్, జనసేన నుంచి రజనీ గారు సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు, సార్, ఉమ్మడి అలయన్స్లో అంటే కూటమిలో ఒక కీలకడుగు పడినట్టు అనుకోవచ్చా, లేదంటే ఉమ్మడి మేనిఫెస్టో జాప్యం అనేది కొంత ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందా? సీట్లు కానీ పంపకాల విషయంలో ఇంకా డిలే అవుతున్న పరిస్థితి కనిపిస్తుందా? సత్యం గారు. రెండు భిన్న పార్టీలు ఒక పొత్తుతోటి పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా సమస్యలు ఉంటాయి. అందులో ఏ పార్టీకి ఎన్ని ఇచ్చినా మరొక పార్టీని చెందినటువంటి నాయకులు డిస్కరేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది పవన్ కళ్యాణ్ మొత్తం సీట్లలో పోటీ చేస్తాడు అనుకొని చివరికి 30-40 పోటీ చేస్తే మిగతా 130 నియోజకవర్గాల్లో కూడా ఇండిపెండెంట్గా చేస్తారనుకున్నాం అని చెప్పేసి భావించే వాళ్ళు ఉంటారు. అట్లాగే తెలుగుదేశం 100-120 నుంచి చేసి మిగతా పార్టీలకు ఇస్తే వాళ్ళు కూడా డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంది. వీటిని ఎట్లా కన్విన్స్ చేస్తారు, ఎట్లా సంతృప్తి పరుస్తారు అనేది ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి అంశం, కీ ఫ్యాక్టర్. ఎందుకంటే యువనోడల్లా బయట పార్టీలకు సపోర్ట్ చేశారనుకోండి, బయటికి పోయి నష్టం జరుగుద్ది ఖచ్చితంగా. అందుకని అదొకటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ విత్ ఇన్ ది పార్టీ ఇన్ఛార్జీలు మారుస్తేనే చాలామంది మేము మరో పార్టీ పోతామనో, లేదా స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ వెనక్కిపోవటమో, లేదా అసంతృప్తితో కొనసాగటం చూస్తూ ఉన్నాం మనం. అందుకని ఏ పార్టీకైనా ఈ డిస్టర్బెన్స్ తప్పదు. కాబట్టి సాక్రిఫైజెస్ అనేవి వాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోతే నష్టం జరుగుద్ది. ఇక రెండోది మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అనేటువంటిది పొత్తు రాజకీయాల్లో ఉమ్మడి మేనిఫెస్టో అనేది కలిసించేందుకు ఒక సాధనం. అయితే గతంలో లిటరేట్స్ లేనప్పుడు, మీడియా ఇంతగా లేనప్పుడు మేనిఫెస్టో పుస్తకాలు వస్తే అవి ఎవరో కొంతమంది చదివేవాళ్ళు, ఏదో రెఫరెన్స్ బుక్గా పెట్టుకునే వాళ్ళు తప్ప పెద్ద డిబేట్ ఉండేది కాదు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఓటర్ల లిటరసీ రేటు దరిదాపు ఇవాళ 75% లిటరసీ రేటు ఉంది. నిజంగా చదువుకున్న వాళ్ళు 50% ఉన్నా ఇవాళ మీడియాలో పెద్ద డిబేట్ జరుగుతుంది ఎన్నికల ప్రణాళిక మీద. గతంలో ఎవరో చదువు వచ్చిన వాళ్ళు దగ్గర పెట్టుకుని చదివి పక్కన పెట్టుకునేవాళ్ళు, కానీ గత దశాబ్ద కాలంగా బాగా డిబేట్ జరుగుతుంది. మన తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి 6 పాయింట్ ఫార్ములా అనేది ఖచ్చితంగా కర్ణాటకలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ వాళ్ళని గెలిపించిన దాంట్లో ఒక అంశం అది. కాబట్టి ఇవాళ ఎన్నికల ప్రణాళికలో గ్లేరింగ్గా ప్రజలకు తీసుకెళ్తే అది బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని రేపు జనసేన తర్వాత తెలుగుదేశం వైసీపీ చేస్తున్నటువంటి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్కి భిన్నంగా వాటి పేర్లు మారిస్తే పెద్ద ఉపయోగం లేదు, కానీ భిన్నంగా ఇంక కొత్త పథకాలు ఏం చేపడతారో అవి ఖచ్చితంగా ఎలక్షన్ సమయంలో అట్రాక్ట్ చేసేటువంటి ఒక సాధనం. సచిన్ గారు, చిన్న పాయింట్, టీడీపీ జనసేన అలయన్స్ ఉంది, చాలా రోజులుగా కొనసాగుతుంది, వాళ్ళు స్పష్టంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. కానీ వేరే పార్టీ కోసం, వేరే ఇతర పార్టీ కోసం వెయిట్ చేస్తూ ఈ వాల్యుబుల్ డేస్ మొత్తం కూడా మిస్ అవుతున్నాయి, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా. అందుకే బీజేపీ 3 పార్టీలను ఆడిస్తుంది. గత 2-3 ఏళ్లుగా ఉంది. అదేం కొత్త విషయం కాదు. 3 పార్టీలు మోడీ ఇమేజీ ఉంటే మంచిది, మోడీని వ్యతిరేకంగా చేసుకోవద్దు అని వైసీపీ వ్యూహం. పొత్తు లేకున్నా వ్యతిరేకంగా చేసుకోవద్దు, శత్రువు చేసుకోవద్దు అనేది వైసీపీ వ్యూహం. తర్వాత చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ వ్యూహం
వాళ్ళకు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలంగా లేకున్నా, కొంత నెగిటివ్ ఉన్న జనంలో మోడీ ఇమేజ్ ఒక 5% ఓటింగ్ షిఫ్ట్ అయినా అది మేలు జరుగుతుంది అధికారంలో రావటాలని చెప్పేసి బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాలన్నటువంటి కాంక్ష వాళ్ళకున్నటువంటిది వాస్తవం. కాబట్టి బీజేపీ మీద ఆధారపడటానికి ఈ 3 పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ BJP మోదీ కి ఇమేజ్ తో వ్యతిరేకంగా గత సచిన్ గారు రెండేళ్లుగా వీళ్ళు సచిన్ గారు పెద్దగా మోదీ మాట్లాడలేదు. ఇమేజ్ తో ఆ 5% ఓట్లు వచ్చే పరిస్థితి ఉందా ఏపీ నుంచి అసలు? ఆ మోడీ ఇమేజ్ ఉపయోగించుకుంటే రావచ్చు. ఎందుకంటే ఆ, ఇప్పుడు కర్ణాటకలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ, కర్ణాటకలో అంటే సంస్థాగతంగా బలంగా ఉంది, తెలంగాణలో సంస్థాగతంగా ఒక లిమిటెడ్గా ఉంది, ఆంధ్రలో మరీ వీక్ ఉంది. కాబట్టి పార్టీగా పొత్తు పెట్టుకుంటే బీజేపీ నుంచి వచ్చే లాభం కన్నా మోడీ ఇమేజ్తో వచ్చేటువంటి లాభం, ఎలక్షన్ కమిషన్ పాజిటివ్ ఉండే అంశం, కేంద్ర ప్రభుత్వం యొక్క నెట్వర్క్ బ్యాకింగ్ ఉందనేటువంటి ధైర్యం, వీటన్నిటితోటి ఖచ్చితంగా బీజేపీకి పెట్టుకుంటే ఆ సహకారం ఉంటుంది, ఆ బెనిఫిట్ ఉంటుందని వాళ్ళిద్దరికి తెలుసు, చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్. కాకపోతే బీజేపీకి మానసికంగా ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవటం. గతంలో మోడీని విమర్శించడం, బీజేపీని విమర్శించడం, ఎన్డీ నుంచి బయటకు రావటం ఇవన్నీ ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఈల్డ్ కాలేదు. ఎందుకంటే బీజేపీతో పెట్టుకుంటే వచ్చేది ఏం లేదు, అక్కడ అధికారంలోకి వచ్చేది ఏం లేదు. కాబట్టి అది కేవలం డిపాజిట్లు పోవటానికి పనికొస్తుంది తప్ప ఇంకో దానికి గడేది పవన్ కళ్యాణ్ తెలుసు. కాబట్టి బీజేపీ ప్రెజర్ చేసిన తెలుగుదేశంతో ఉంటున్నాడు. అందుకని వాళ్ళ ఖచ్చితంగా బీజేపీ రేపు మరి రాజకీయ పొత్తు పెట్టుకుంటుందా వైసీపీ తోటి అంటే ఆ నమ్మకం అనిపించట్లేదు. కాబట్టి మొదటి నుంచి కూడా బీజేపీ స్పష్టం చేస్తుంది, మాకు జనసేన తోటి ఉంది తప్ప పొత్తు తెలుగుదేశంతో లేదు. ఒకవేళ జవాబు చెప్పాల్సి వచ్చినప్పుడు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. అయితే అధిష్టానానికి రాష్ట్ర బీజేపీకి ఒక వైరుధ్యం ఉంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని ఉంది. కేంద్ర నాయకత్వం అంతా కేంద్ర పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఎవరితోటి పొత్తు పెట్టుకుంటే బెనిఫిట్ అవుతుంది, తర్వాత గెలిచిన సీట్లు ఎవరికి ఉపయోగపడతాయన్నటువంటి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. బీజేపీలు ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది ఏ రాష్ట్రంలో వ్యూహం చూసినా. కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తుంది. కానీ రాష్ట్ర నాయకత్వం అబ్సల్యూట్గా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలన్నది అందులో ఉన్నటువంటి నాయకులు కూడా పేర్లు చెప్పాల్సిన ఇన్ ఫేవర్ ఆఫ్ జనసేన తెలుగుదేశం. సత్యం గారు, టీడీపీ జనసేనకి బీజేపీ అవసరం ఉందో లేదో పక్కన పెడితే, కానీ ఖచ్చితంగా పార్టీ మనుగడ కోసం, ఏపీలో పార్టీ మనుగడ కోసం బీజేపీకి టీడీపీ జనసేన అవసరం మస్తేమో. ఖచ్చితంగా అండి. వాళ్ళకు ఇప్పుడు గతంలో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయని సరే ప్రతిపక్షాలు విమర్శించినా, మనం రాష్ట్ర విభజనప్పుడు చూశాంగా, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరిపోయారు, జనం వైసీపీకి పోయారు, నాయకులంతా బీజేపీకి పోయారు. కానీ బీజేపీ బలపడలేదు. ఎందుకు బీజేపీ బలపడలేదంటే జనంలో వ్యతిరేకత ఉంది. ఎందుకు జనంలో వ్యతిరేకత ఉంది? కాంగ్రెస్ బీజేపీ కలిసి విభజించారు రాష్ట్రాన్ని, మాకు నష్టం జరిగింది. 1, ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు. నెంబర్ 2, ఇట్లా విశాఖపట్నం ప్రైవేటీకరణ చేస్తానంటారు, అది ఒక సెంటిమెంట్ ఇష్యూ. మేము చెయ్యమని ఇంతవరకు రాలేదు, మేము చెయ్యము, భవిష్యత్తులో కూడా చేయమనేటువంటి ఆమె ఇంతవరకు బీజేపీ నుంచి రాలేదు. ఇటువంటి కొన్ని హర్డిల్స్ బీజేపీ అది నేషనల్ లెవెల్ వ్యూహంలో భాగంగా ఆలోచిస్తుంది, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు రాష్ట్రంలో వ్యూహంగా ఆలోచిస్తారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి అటువంటి సిచ్యువేషన్ బీజేపీ ఫేస్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అందుకే బీజేపీకి అంతమంది నాయకులు కాంగ్రెస్ చేరినా బలపడలేదు ఆ ఇష్యూస్ మీదనే. కాబట్టి ఇవాళ బీజేపీ ఒంటరిగా చేసిన, జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేసిన తనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏం లేదు. ఎందుకంటే బీజేపీకి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం, నెట్వర్క్ మొత్తం తెలుగుదేశమే, క్రౌడ్ పుల్లరు పవన్ కళ్యాణ్. కాబట్టి కలిస్తే కొంత బెనిఫిట్, బీజేపీ కూడా చేరితే కొంత బెనిఫిట్ ఉంటుందని అంటున్నారు. కానీ డీప్ అనాలిసిస్ కు పోతే ఇంకా కొన్ని విషయాలు మనం బయటకు చెప్పవచ్చు. ఈ తర్వాత మనం డిబేట్ చేయాలి. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రైట్, కూటమి అలయన్స్ స్టెప్పుల పైన వైసీపీ రియాక్షన్ ఏంటో చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. వైసీపీ కానీ టీడీపీ కానీ ఏమనుకుంటున్నా అనేది చిన్న బ్రేక్ తీసుకుందాం. గ్రేట్. వైసీపీ నేత నారాయణ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో ఒక గొప్ప బహిరంగ సభ జరగబోతుంది భారీగా. అంటే టీడీపీ కానీ జనసేన నేతలు చెప్పేది ఏంటంటే చాలా పెద్ద సభని, రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసే సభ నిర్వహించబోతున్నాం అని అంటున్నారు. మీ సిద్ధం సభను కూడా మించిపోయేలా ఉంటుందని చెప్తున్నారు. మీకేం భయం లేదా నారాయణ రెడ్డి గారు? నమస్కారం. బీఆర్కే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. డిబేట్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ఒకటన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న నిర్వహించిన రాప్తాడు సిద్ధం సభను చూసిన తర్వాత
ఆ సభను మించి జరపాలని ఎంత తహతహలాడినా, అది తెలుగుదేశం జనసేన కూటమి ఎంత తహతహలాడినా కనీసం ఆ సభ స్థాయికి కూడా వారు చేరుకోవాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక సభ జరపాలి అనుకున్నప్పుడు ఆ సభలో ఖచ్చితంగా జనాలు స్వచ్ఛందంగా, మాక్సిమం జనాలు స్వచ్ఛందంగా రాగలగాలి. ఆ, తరలించాలనే కాన్సెప్ట్ చాలా పార్టీలకు ఉంటాయి, అన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి. కానీ ఎగ్జాక్ట్లీ. స్వచ్ఛందంగా ప్రజలు రావాలనుకున్నప్పుడే సభ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము మళ్ళీ వచ్చే నెల మొదటి వారంలో పల్నాడులో మరొక 4వ సిద్ధం సభ జరగబోతున్నాం. నాకు తెలిసి ఆ సభ ఇప్పుడు వరకు భారతదేశంలో జరగని విధంగా జరిగిద్దని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేడర్కి సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎప్పుడు ఎన్నికలు కోడ్ వస్తుంది, ఎప్పుడు ప్రచారంలో పాల్గొంటాం, ఎప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా ఉంది. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితి చూసినట్లయితే వీరిద్దరూ పొత్తుల కోసం ఆరాటపడుతూ కార్యకర్తల్ని, కేడర్ని గాలి కుదిలేసి ప్రజల సమస్యల మీద పోరాటం చేయకుండా, ప్రజల గురించి ఆలోచించకుండా ఏ విధంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి, పొత్తుల్లో సీట్లు ఎలా పంచుకోవాలి అనే దాని మీద డిస్కషన్ ఉంది. ఎన్నికలకి కావలసిన సమాయత్తం కాలేక చాలా ఎన్నికల సమరంలో చాలా ఎరుకుపడి ఉన్నారని నా అభిప్రాయం కూడా అది కూడా. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా డేరింగ్గా, చాలా డైనమిక్గా తనకున్న విశ్వసనీయ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని, తను ఏ సర్వేల ఆధారంగాను, తను ఏ విషయ సంగ్రహణ ఆధారంగాను ముందుకు పోవాలనుకున్నారో ఆ విధంగా మొత్తం ఇన్ఛార్జీలని నియమించడం కానీ, సిట్టింగ్ని స్థానం మార్చడం కానీ, కొద్దిమందికి ఎమ్మెల్యే టికెట్లు లేదని చెప్పడం కానీ చాలా డైనమిక్గా, ధైర్యంగా తెలియజేసుకుంటూ ఎన్నికలకు కావలసిన, ఎన్నికల సమరానికి కావలసిన కార్యక్రమం అంతా ఆయన ఇంచుమించు పూర్తి చేసేసుకున్నాను. ఆ విషయంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా వెనుకబడి ఉన్నారు. రేపు వీళ్ళ మధ్య ఒకవేళ పొత్తులు ఓకే అయిన తర్వాత సీట్ల పంపిణీ దగ్గర రాబడికి విపరీతమైన రగడ మనం చూడబోతూ ఉంటాం. ఎవరికైతే త్యాగాలు చేయమని అందరూ చెప్తారు, కానీ వారి దగ్గరికి త్యాగం చేయమని వచ్చేటప్పటికి వారు తిరుగుబాటు చేస్తూ ఉంటారు, చెప్పేవారే తిరుగుబాటు చేస్తారు. కాబట్టి రేపు తెలుగుదేశం, జనసేన పొత్తులు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా త్యాగాలు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ నియోజకవర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి, బీజేపీ కూడా ఉంది, నారాయణ రెడ్డి గారు, బీజేపీ కూడా ఉంది, మర్చిపోవద్దు. బీజేపీ కూడా ఉంది, చెప్పండి. బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంది, ఎక్కువ శాతం. బీజేపీ కలిసిన తర్వాత మాట్లాడదామన్నా. 3 సంవత్సరాల నుంచి బీజేపీతో అదిగో బీజేపీ, ఇదిగో బీజేపీ, అదిగో పులి అంటున్నారు తప్ప, ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ లవ్ ని ప్రకటిస్తున్నారు తప్ప అట్నుంచి లవ్ లేదు. వీళ్ళు ఎన్నిసార్లు బతుమాలుకున్నారు, మీరు వచ్చి మా పార్టీలో చేరండి, మేము మీకు ఎన్ని సీట్లు కావాలని ఇస్తాం, మీకు ఎంపీ సీట్లు ఇస్తాం అని వీళ్ళ బతుమాలుకుంటున్నారు. వాళ్ళు స్పష్టమైన వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటో ఇప్పటికీ బయట పెట్టలేదు. ఈ రోజుకి కూడా బీజేపీ వీళ్ళతో పొత్తులో ఉంటుందా ఉండదా అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు డిబేట్ లో మాట్లాడతాం. ఒకవేళ పొత్తు పెట్టుకున్నట్లయితే, ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు అంటూ పెట్టుకుంటే అది రాష్ట్ర ప్రజలతోనే పెట్టుకుంటాం. ఆ రాష్ట్ర ప్రజలతో పొత్తు పెట్టుకుని ప్రజల యొక్క ఆశీర్వాదంతో, దేవుడి యొక్క దయతో ఖచ్చితంగా వైనాట్ 175 వైపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. కానీ ఒక్కరి బలం వేరు, ముగ్గురి బలం వేరు. నారాయణ రెడ్డి గారు, ఒక్కరి బలం వేరు, ముగ్గురి బలం వేరు, ఆ విషయం మర్చిపోవద్దు. నేను ఒకటే చెప్తున్నానన్న, మొన్న కూడా మీరు నన్ను ఇదే క్వశ్చన్ అడిగాడు, నేను ఇప్పుడు అదే సమాధానం చెప్తున్నా. 5 పంచపాండవులు 100 మంది కౌరవులను ఓడించారు. బలం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఒకటే ఆలోచిస్తున్నారు, ముగ్గురు బలం అని మీరు చెప్తున్నారు. నేను 4,05,00,000 ఓటర్ల యొక్క బలం, 4,05,00,000 ఓటర్లతో పొత్తు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అందరూ మీకేస్తారని అనుకుంటున్నారా? చాలా పెద్ద ఓటర్లు అందరూ మీకేస్తారనుకుంటున్నారా? మాక్సిమం 52% దాటి మాకేస్తారన్నా 52%. అంటే ఎందుకు 4 కోట్ల మందితో పొత్తు పెట్టుకున్నారన్నారంటే,
ఈ రోజు వరకు రాజకీయ చరిత్రలో పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా కేవలం అర్హతనే ప్రాతిపదికగా తీసుకుని సంక్షేమ పథకాలు నడుపుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే ఒకవేళ తెలుగుదేశంలో కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి మీద సదాభిప్రాయం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్త కూడా 2014 నుంచి 2019 మధ్య ఎవరైతే ఆ ఊర్లో జన్మభూమి కమిటీ ఉందో ఆ కమిటీ చుట్టూ తిరిగి వాళ్ళకు ముడుపులు చెల్లించుకోలేని పరిస్థితి తెలుగుదేశం సాధారణ కార్యకర్త కూడా ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అది తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అనే భేదం లేదు. ప్రతి పేదవాడి ఇంటి ముంగిటికి ప్రజాస్వామ్యయుతంగా మా యొక్క సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి. అదే మా గెలుపుకి ధీమా. రైట్. టీడీపీ నేత శంకర్ గారు, మీరు టీడీపీ జనసేన మీరు బలంగానే ఉన్నారని చెప్తున్నారు. మేము కాంప్రమైజ్ అవుతాం, ఫైట్ చేస్తామని అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తు అవసరం, మీరే వెళ్ళిపోవచ్చు కదా, మీ మేనిఫెస్టో రిలీజ్ చేసేసి మీరే బరిలోకి దిగొచ్చు కదా, ఒక స్టేట్మెంట్, బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చేసి. శంకర్ గారు. నాతో ఉన్న నారాయణ రెడ్డి గారు, అలాగే మేడం గారు, మీకు అందరికీ నా యొక్క నమస్కారాలు. టీడీపీ జనసేన పొత్తు అనేది మేము సొంత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం చేపట్టింది అనేది పదే మేము చెప్పడం కూడా జరిగింది. అలాగే రేపు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడం కోసం కూడా మనం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రేపు రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం రేపు రాబోయేది 100% అది తెలుగుదేశం జనసేన ఉమ్మడి పొత్తుతో వచ్చే ప్రభుత్వం. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు యొక్క సాన్నిధ్యంలో జరుగుతుంది. దీన్ని రాష్ట్రాన్ని ఎలాగ తీసుకెళ్ళాలి? 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. శంకర్ గారు, ఏదో సిద్ధం సభలు పెట్టి మనం సంబరపడిపోవడం కాదండి. శంకర్ గారు, ముఖ్యమంత్రి పదవి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్ పంచుకోరా? మీరు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, చంద్రబాబే తమ ముఖ్యమంత్రి అన్నట్టుగా. ఎందుకంటే అలయన్స్ లో ఉన్నారు కదా, మీరు చూసి మాట్లాడాలి. త్వరలో మీకు మేము అంటే ఓకే, మా అలయన్స్ ప్రభుత్వంలో పోనీ మీరన్నట్లే రేపు రాబోయే రోజుల్లో మా అలయన్స్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎవరైనా అది దృష్టిలో పెట్టుకొని మేము ముందు చూపుతో వెళ్తున్నాం. ఎందుకంటే మా నాయకులు విజన్ ఉన్న నాయకులు. మీకు దాంట్లో భాగంగా మేము ముందుకెళ్తున్నాం. అయితే దీనిపైన ఏదో చేతగాకో లేకపోతే మాకు తోడు కావాలనే కాదు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, రేపు రాజధాని ఇది చేయాలన్నా దొంగచాటు పొత్తులు పెట్టుకొని దొంగచాటు సపోర్ట్లు ఇచ్చుకునే కంటే మనం బహిరంగంగా ఒక భావ సారూప్యంతో ముందుకు వెళ్ళి మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలనే ఉద్దేశం అనేది నా యొక్క భావన. అయితే ఈ సిద్ధం సభల్లో చూసి ఏదో తహతాలు ఆడిపోవడం కాదు. బహుశా వైసీపీ నాయకులందరూ ఆ సభల్లో నిమగ్నం అయిపోయినందువల్ల అక్కడికి వచ్చేది వైసీపీ క్యాడరు బలవంతంగా తీసుకెళ్ళిన వాళ్ళు. దీనికి ఈ సభలు ఎలాగా దిగ్విజయంగా జరుగుతున్నాయి అనేది రాష్ట్ర ప్రజలు ఆ టైంలో బయట వాళ్ళు పడుతున్న అవస్థలు మీరు చూస్తే తెలుస్తుంది. లోపల సభల్లో ఉంటే మీకేం తెలుస్తుంది? వేలాది బస్సులు, అధికార దుర్వినియోగం, లక్షలాది మంది ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డం, రాష్ట్రంలో ఎంత అధికార ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరుగుతుంది. అలా చేస్తే ప్రతి ఒక్కరికి జనాలు వస్తారు. అందుకే ఏ సభ కూడా మధ్యలో నుండి వెళ్ళిపోవడం, చిత్రీకరిస్తే కొట్టడం, ఇలాగా ఈ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు. బహుశా ఈ ప్రభుత్వం కోసం వైసీపీ నాయకులు ఇంత పొగడ్డం ఇప్పుడు నేను మొదటిసారి చూస్తున్నాను. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మాకు రగడ జరగదు. మాకు రగడ జరిగినా కొద్దిసేపట్లో అది క్లియర్ అయిపోద్ది. కానీ ఈ వైసీపీ పార్టీలో రాకాసి పుండు ఉంది. ఈ రాకాసి పుండు రేపు పెగలేస్తే ఇది అప్పుడు ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. అతి కొద్ది రోజుల్లో, ఎక్కువ రోజులు లేదు. రాష్ట్రం అన్ని వర్గాలు, అన్ని రంగాలు సర్వనాశనం అయిపోయి మొత్తం కుదేలైపోయిన పరిస్థితి. భవన కార్మికుల నుండి
రైట్ 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 బ్యూరోక్రాట్స్ వరకు అందరికీ ఎందుకురా ఈ జీవితం ఎలాగైతే మా బతుకులు ఎలాగనే పరిస్థితులు అరచేతిలో ప్రాణం పెట్టుకొని నడుస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్రంలో. రైట్, మీ పాయింట్ అర్థమైంది. ఒక సామాన్య ఎంప్లాయీ వాళ్ళ కూతురికి పెళ్లి చేసుకోవాలంటే పిఎఫ్ లోన్ పెడితే ఆ లోన్ రాక ఈలోపు లోన్ 2-3 నెలల్లో వస్తుందని 5-6 లక్షల అప్పులు తీసుకొని ఆ వడ్డీలు కట్టలేక ఈ రోజుకి పిఎఫ్ లోన్లు రాక ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. రైట్, ఇంకా శంకర్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇది ఇస్తాను. జాబ్ క్యాలెండర్ రాక నిరుద్యోగులు రోడ్ల మీద పడి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకు సార్. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రజనీ గారు మీ కూటమి, జనసేన నేత రజనీ గారు, మీ కూటమి అధికారంలోకి వస్తుందని చాలా బలంగా చెప్తున్నారు. ఏ అంశాలు మీ కూటమిని అధికారంలో తీసుకొచ్చే అవకాశం ఉంది అంటే మీరు నమ్ముతున్న విధంగా మీరు ఏ అంశాలను బేస్ చేసుకొని? సార్, ముఖ్యంగా ఏదైతే పొత్తు ధర్మంలో టీడీపీ జనసేన అనే ఒక కూటమితో మేము ప్రవేశించడం జరిగింది. అమరావతి ఉద్యమం సాక్షిగా ఏదైతే ఇప్పటం సభ సాక్షిగా ఒక్క ఓటును కూడా చీలనివ్వనన్న మా అధినాయకుడు చంద్రబాబు గారు ఉన్న పరిస్థితి చూసి ఇమీడియట్గా ఒక గొప్ప అభ్యుదయ భావాలతో కూడినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారండి. ఏదైతే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించడం జరిగింది. అదే స్వాగత సుమాంజలితో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటై ఈరోజు అధికార పార్టీ రెడ్డి గారు చెప్తున్నారు గొడవలు బిగినవుతాయని. అఫ్ కోర్స్ సార్, 2 కత్తులు ఒకే వరలో పట్టకపోవచ్చు, కొంచెం ఇరుక్కోవచ్చు, ఇబ్బంది పడవచ్చు. కానీ రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల నిమిత్తం త్యాగాల ఫలితమే ఈ ఎలక్షన్ అండి. ఎందుకంటే ఎన్నోసార్లు 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే పక్కకు తప్పుకొని యువకుడికి అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే బాధపడచ్చేమో. కానీ ఎప్పుడు నేనైనా అవతలోడికి కూడా అవకాశం ఇద్దాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను సైతం ఒక అడుగు వెనక్కేద్దాం అంటూ ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారు. అధినాయకులు ముందు వాళ్ళందరినీ సిద్ధం చేసే బరిలోకి దింపే ప్రయత్నంతో కొద్దిగా లేట్ అవుతుందండి. కానీ గౌరవ రెడ్డి గారు ఇచ్చిన సలహా ఏంటంటే ఇంకా ఎలక్షన్స్ లో వెనక్కి వెళ్ళిపోతున్నారు అనేది. అది ఎంతవరకు వాస్తవం అంటే కుందేలు తాబేలు పోటీ అవుతుందండి. కుందేలు చాలా ఫాస్ట్ గా పరిగెడతా ఏంటి తాబేలు రావట్లేదు అంటూ కొంచెం రెస్ట్ తీసుకునే మూమెంట్ ఉంటుంది. అదే టైంలో తాబేలు రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదే రజనీ గారు ప్రకటించారని తారుమార్ తక్కర్మార్ ఆట ఆడుతుంది. మనం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక సిట్టింగ్ కానీ ఒక ఆశావాహ కానీ తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడున్న రాజకీయాల్లో? అలాంటి పరిస్థితులు లేవేమో సార్. 100% లేవా ఉన్నాయా అంటే అధినాయకులే కొన్నిటికి కాంప్రమైజ్ అయిపోయారండి. ఈ రోజు ఇందాక పాపం ప్యానెల్లో ఉన్న టీడీపీ వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనగానే మీరు టక్కుమని క్వశ్చన్ అడగానే తడపటాయించి లేదండి సంకీర్ణ వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది సెకండరీ థింగ్ అండి. ఈ రోజు మా అధినాయకుడు కూడా క్లారిటీ ఇచ్చారు. సీఎం అని అంటున్నారు. మాకేం చేయాలో మాకు తెలుసు, మీ పని మీరు చేయండి, మీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పని చేయండి. ఈసారి అభివృద్ధి పదంలో రాష్ట్రం తీసుకువెళ్లడంలో ముందడుగు వేయడంలో జనసేన బలమైన అసెంబ్లీలో వేయబోతుంది. గెలిచే చోటే పోటీ చేయబోతున్నాం, అన్ని చోట్ల కాళ్ళు వేయకండి, గెలిచే చోటే అన్నాడు. అంటే దాని అర్థం రజనీ గారు ఓట్ల పరంగా సీట్ల పరంగా చూసినట్లయితే ఖచ్చితంగా మీ అధినేత కంటే కూడా టీడీపీ అధినేతకే అవకాశం ఎక్కువ ఉందేమో చంద్రబాబు సీఎం అవడానికి, అంటే ఆ అర్హత. సార్ 100% సార్, నేను ఇందాక అందుకే చెప్తున్నా మీరు అలా కంగారు పెట్టకండి. పాపం వాళ్ళ చెప్పనివ్వండి, అదేం తప్పు కాదు. ఈ రోజు ఎన్ని చోట్ల మేము పోటీ చేస్తున్నామో ఈ రోజు అంటే ముందు బేస్ ఉండాలి కదా సార్, పునాది గట్టిగా ఉండాలి, ఆటోమేటిక్ గా దాని తర్వాత బిల్డ్ అవుతుంది. ఈ రోజు ఖచ్చితంగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది మనకు అనవసరం సార్. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మనం అందరం ఒక అడుగు ముందుకేయాలి. అందుకే మీకు క్లారిటీ ఇస్తున్నాను, గెలిచే చోట్లే పోటీ చేయబోతున్నాం అంటే దాని అర్థం సీట్లు తక్కువ ఉండొచ్చు. సీట్లు తక్కువ ఉంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా? అవ్వకపోవచ్చు. ముఖ్యమంత్రి 75 ఏళ్ల వయసు గల వ్యక్తి క్యాన్వాయ్ పైకెక్కి ఈ రోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అమరావతి కోసం పాటుపడుతుంటే ఈ రోజు అతనికి అవకాశం ఉండొచ్చేమో. కానీ ఎంతో వయసు ఉంది కదా మా అధినాయకుడికి, ఎందుకు దానికోసం కొట్లాడుకునేది, పోటీ పడేది? ప్రత్యర్థులు చూడండి, ఎప్పుడు అవకాశం వచ్చిద్దా కొట్లాడ పెట్టాలని గోతికాడ నక్కలాగా ఎదురు చూసే వాళ్ళకి మేమే సంసిద్ధమై సమాధానం చెప్తున్నాం. అధినాయకుడు నిర్ణయం తీసుకుంటాడు, దానికి కట్టుబడి పనిచేస్తాం. సీట్ల గురించి మేము ఆలోచించాం, గొడవలు పడవు, అన్ని చోట్ల కాంప్రమైజ్ అవుతాం, పదవులు కాదు ప్రాణత్యాగాన్ని సైతం వెనుకడము. ఈ రోజు రాప్తాడు సభ అని చెప్తున్నారు, కనుచూపు మేర లాంటి సభ జరగదండి. ఎందుకు జరగదండి?
వాళ్ళ పులివెందుల సొమ్మేం తేట్లేదు కదా. ప్రభుత్వ ఖజానా గండి పెట్టి కలెక్టర్ దగ్గర నుంచి డబ్బులు పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం రాప్తాడు సభ చుట్టూ పెట్టి ఊళ్ళో ఉన్న బస్సులన్నీ కబ్జా చేసి ఆఖరికి డెలివరీకి వెళ్లాల్సినటువంటి వ్యక్తుల అంబులెన్సులు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో బలవంతంగా గంజాయి కొట్టి పొగదాగుతూ రంకెలేస్తున్న వాళ్ళని ఏబిఎన్ ఏదైతే రిపోర్టర్లు కెమెరాలో బంధిస్తున్న నేపథ్యంతో కుళ్ళ పొడిచినటువంటి తరుణం మేము చూసాం. ఏమ్మా ఆ మాత్రంగా బస్సులన్నీ కబ్జా చేస్తే ఎవరైనా వస్తారు, బిర్యానీ పొట్లం ఇస్తే ఎవరైనా వస్తారు, భయపెడితే ఎవరైనా వస్తారు, తోలడానికి వాలంటీర్లు ఉన్నారు, పాపం వారిని వాడుతున్నారు. ఈ రోజు రాష్ట్రం రావణ కష్టం అవుతుంటే ప్రతి ఒక్కడు విలువైన ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి. 52% ఓటింగ్ ఉందంట. స్కూల్ టీచర్లు అడ్డ తిరిగారు, సిపిఎం రద్దు చేయాలని ధర్నా చేసి తాడేపల్లి ప్యాలెస్ చుట్టుముట్టి. అంగన్వాడీ వాళ్ళు ఎన్ని రోజులు సమ్మె చేశారో మీరు చూసింది కాదు. ఈ రోజు దళితుల మీద జరుగుతున్న దాడులు మీకు తెలియంది కాదు. ఈ రోజు రాజధాని రైతులు చేస్తున్న సమ్మె మీకు తెలియంది కాదు. ఇంత వర్గం వ్యతిరేక అవుతుంటే మరి మీ పక్షాన ఎవరున్నారు అంటే, మేము 60 ఏళ్ల ముసలి వాళ్ళకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాం కదా, వాళ్ళు ఉన్నారులేండి అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఓటు వేయించుకోండి అంటూ పురమాయించు, చేతులు స్లీవ్స్ మడచబెట్టండి అంటూ సలహాలు ఇస్తున్నారు. కానీ ఆ బామ్మలు ఏం చెప్తున్నారో తెలుసా అండి? ఇవాళుండి రేపు పోయే వాళ్ళమమ్మ, భవిష్యత్ అంతా మనవాళ్ళది, కూతుళ్ళది, కొడుకులది. వాళ్ళు బాగుంటే చాలు, మాకు వచ్చే పెన్షన్ ఏ ముఖ్యమంత్రి ఇస్తాడు, లేకపోతే మేమే వెళ్ళి తెచ్చుకుంటాం. అంతేగాని మాకు పెన్షన్ ఇస్తున్నారు కదా అని ప్రభుత్వాన్ని మార్చడంలో, ఓటు వేయడంలో మేమెప్పుడు వైసీపీ పక్షాన నిలబడమని తెలిసి చెప్పేశారు. రైట్ 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 రజనీ గారు, రైట్ రైట్ అందే సత్యం గారు, ఒక పార్టీ రూలింగ్ పార్టీ చాలా స్పష్టంగా తమ అధినేత తమ కాబోయే సీఎం అభ్యర్థి అతనే, మళ్ళీ సీఎం ఆయన కూడా అవుతారని చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ ఈ అలయన్స్లో ఉన్నటువంటి చిక్కుల వల్ల వీళ్ళు పలానాని వ్యక్తి సీఎం కాబోతున్నారని చెప్పే పరిస్థితి లేదు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించదా? జనంలో ఉన్నటువంటి ఒక అనుమానాలకి క్లారిఫై చేసే పరిస్థితి ఉంటుందంటారా? అంటే పూర్తిగా ప్రభుత్వం వ్యతిరేకత ఉంటే అది లేకున్నా గెలుస్తారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రకటించలేదు, కర్ణాటకలో సిద్ధరామయ్యని ప్రకటించలేదు. ఎలక్షన్లు అయితే అయిన తర్వాతనే ముఖ్యమంత్రిని నామినేట్ చేశారు. ముఖ్యమంత్రి నామినేట్ కూడా కాదు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని నిర్ణయించారు. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళ పొత్తు, వాళ్ళ ప్రోగ్రాము, ప్రజలు ఏ మేరకు నచ్చుతారు, ప్రభుత్వం చేసినటువంటి పథకాల్లో వ్యతిరేకత ఎంత ఉంది, అనుకూలత ఎంత ఉంది అనేటువంటి రిజల్ట్ నిర్ణయిస్తాయి ప్రధానంగా. అదే సందర్భంలో ఆల్టర్నేటివ్ నాయకుడు ఎవరు అనేది కూడా చూస్తారు. వాస్తవం అది. ఇవాళ ఇండియా కూటమికి అదే కదా, మోడీకి ఆల్టర్నేటివ్ ఎవరు అంటే పేరు చెప్పలేకపోతారు, తర్వాత నిర్ణయించుకుంటాం అంటున్నారు. కాబట్టి అది ఒక డిసడ్వాంటేజ్, అదేం పెద్ద అడ్వాంటేజ్ కాదు. అయితే వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటే, రేపు బీజేపీ పొత్తు ఖరారైతే సింగిల్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే, పొత్తులో కూడా అన్ని సీట్లు రాకపోతే ఖచ్చితంగా బీజేపీ చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ని ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా పొలిటికల్ సర్కిల్లో ఒక సూదిలో పూలదండల దారంలాగా చర్చ నడుస్తుంది. సింగిల్గా కనుక అధికారంలోకి వచ్చే సీట్లు రాకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని సీఎం చేద్దామంటే అట్టయితే మేము బలపరుస్తామని ఇటువంటి ఏయో కొన్ని తురకాసులు బీజేపీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేది జనరల్గా ఆలోచన నడుస్తుంది. కాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని రేపు ప్రణాళిక ప్రకటించేటప్పుడు చెప్తే మంచిదే, లేదు మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని చెప్తే మంచిదే. చెప్పకుండానే ఎన్నికల్లోకి వెళ్తే అడ్వాంటేజ్ అయితే కాదు. సత్యం గారు, చెప్పకుండానే ఎన్నికల్లోకి వెళ్తే అప్పుడు ఎటువంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉంది, ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది, ఎటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది? డిసడ్వాంటేజ్, డెఫినెట్గా డిసడ్వాంటేజ్. ఆల్టర్నేటివ్గా చూపెడితేనే జనం ఒక మంచి, ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ప్రజలు బ్రహ్మాండమైన అభిమానం చూపెట్టారు వ్యక్తిగతంగా. అయినా ముఖ్యమంత్రి అని ప్రకటించలేదు, ఎందుకన్నా అప్పుడప్పుడు అసంతృప్తి జ్వాలలు వస్తే ఇమేజ్ పోద్ది, పార్టీ ఇమేజ్ పోద్దని. ఒకలో ఇద్దరు సీనియర్ నాయకులు అట్టెట్ట అన్నారు అనుకోండి, ఇమేజ్ పోద్ది. అలా అనలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. కానీ సత్యం గారు, కానీ ప్రజలు మాత్రం రేవంత్ కాంగ్రెస్ అధికారులకు వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అనుకున్నట్టు జరిగింది. రైట్. సత్యం గారు, సీట్ల సర్దుబాటులో కూటమి ఏర్పాటు అయితే సీట్ల సర్దుబాటులో ఖచ్చితంగా ఏదైతే ఎక్కువగా ఓట్ల పర్సెంట్ కానీ సీట్లు కానీ గత ఎన్నికల్లో ఏదైతే గెయిన్ చేశారో వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి ఉంటుందా, లేదంటే ఏదైతే యాడ్ అయ్యో మిత్రపక్షంగా యాడ్ అవుతున్నాయో వాళ్ళ డిమాండ్ని కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఎవరు డామినేట్ చేసే అవకాశం ఉంటుంది, ఎవరు తగ్గాల్సిన అవసరం ఉంటుంది? ఇటువంటి కూటముల యొక్క
మనకు ప్రాక్టికల్స్ ఉన్నాయిగా, బెంగాల్ ఉన్నాయి, కేరళ ఉన్నది, తర్వాత ఉత్తరప్రదేశ్, అన్ని రాష్ట్రాలు ఇటువంటి కూటముల యొక్క వ్యవహారాలు మనం చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అందుకని ముఖ్యమంత్రి కావాలంటే తర్వాత అప్పటికప్పుడు సర్దుకొని ఒక ఏడాది అయిన తర్వాత నిన్నే ముఖ్యమంత్రి చేస్తుంటే తనున్న ప్రభుత్వాన్ని కూలదోసిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాంగా. ఇప్పుడు ఆయన బీహార్లో అదే పని చేశాడుగా నితీష్ కుమార్. అందుకని రేపు అవన్నీ పరిణామ క్రమంలో బీజేపీకి స్ట్రెంత్ ఉంటే ఏం జరుగుతుంది అనేది చూస్తాం మనం. కానీ యాజ్ ఆన్ టుడే బిగ్గెస్ట్ పార్టీ తెలుగుదేశం ఏపీలో ప్రతిపక్షంలో. కాబట్టి తర్వాత నెట్వర్క్ ఉన్న పార్టీ ఆల్టర్నేటివ్గా వైసీపీకి తెలుగుదేశమే. కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు బలహీనపడి ఉన్నాయి, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. పవన్ కళ్యాణ్కి ఇంకా సరిపోని నెట్వర్క్ లేదు. ప్రజలు వస్తున్నారు, వాళ్ళు ఓటర్లుగా మెటీరియలైజ్ అవుతారా లేదా అనేది ఈ ఎన్నికలు చూడాలి. నెట్వర్క్ ఉన్నటువంటి తెలుగుదేశంతో మిత్రత్వం ఉంది కాబట్టి పరస్పర ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది జనసేనకు కానీ వాళ్ళకి కానీ. రైట్. నారాయణ రెడ్డి గారు, రాప్తాడ్ సభని మీరు చాలా గొప్పగా జరిగింది, లేదా ఇంకో సభ చాలా గొప్పగా జరిగింది చెప్తున్నారు. నిజంగానే ఆ రోజు చాలామంది ఇబ్బంది పడ్డ వాస్తవం కాదా? చాలామంది ప్రయాణికులను ఆపేసి బస్సుల్ని పక్కకు పంపేసి బస్సుల్ని పర్టికులర్ తీసుకొని జనాలు ఎక్కించి తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా? ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడిన మాట వాస్తవం అనేది ప్రయాణికులు, అది అందరూ చూసిన విషయం. నారాయణ రెడ్డి గారు, అన్న, ఒక పార్టీ యొక్క సమావేశం కానీ సభ కానీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఉండవని నేను అన్నాను. కానీ ఒక రాష్ట్రం యొక్క ప్రజల యొక్క తలరాతను మార్చాలనుకున్నప్పుడు ఒక రాష్ట్ర ప్రజలకి ఆ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకుపోతుందో ఆ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత కూడా ఆ ప్రభుత్వానికి ఉంటుంది. అందుకు ఈ 5 సంవత్సరాల్లో మనం ప్రజలకి ఏ మేలులు అయితే చేసామో ప్రజలు ఈ మేలుల్ని ఇలాగే కొనసాగించుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు అవసరమో ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే అన్న 2014 ఇబ్బందులు అంటే మేము అఖిలపక్ష సర్పంచుల సమావేశం విజయవాడలో పెట్టినప్పుడు మాకు ఒక్క బస్సు ఇమ్మంటే ఈలే, ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని. ఇప్పుడు వేలాది బస్సులు తరలించిస్తే దానికి ఏమంటారు? చిన్న చిన్న ఇబ్బందులు ఎలాగవుతాయి? వేలాది బస్సులు, వందలు కూడా కాదు, వేలాది బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా. అన్న ఒక మాట చెప్తానన్నా, అఖిలపక్ష సర్పంచుల సమావేశం పెడితే విజయవాడలో మా శ్రీకాకుళం జిల్లా నుండి మా సర్పంచులు ఒక బస్సు అడిగితే ఇవ్వలే, ఇక్కడ డిపో మేనేజర్. అది ఈ ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. 2014 నుంచి 2019 మధ్యలో ఒక్క మాట చెప్తాను నేనన్నా, చిరంజీవి గారు ఒక సినిమా ఫంక్షన్ చేసుకుంటానంటేనే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. ఒక సినిమా ఫంక్షన్, ఆయన రాజకీయ పార్టీ సభ పెట్టుకుంటానంటే కదా నా ఏం మీరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను మాట్లాడే తల్లి, మీరు మాట్లాడినా నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే నా భావన చెప్పేసిన తర్వాత మీకు ఏమైనా అందులో అనుమానాలు కానీ మీరు ఏమైనా క్వశ్చన్ చేయవలసి ఉంటే చేయండి, ఇబ్బంది లేదు. నేనేం మాట్లాడుతున్నా మధ్యలో మీరు కన్ఫ్యూజ్ చేయండి. ఆయన నన్ను క్వశ్చన్ అడిగాడు, దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను. ఈరోజు నేను ఒక్క విషయం మాత్రం నేను మధ్యలో మాట్లాడుతున్నప్పుడు అన్న తెలుగుదేశం అన్న మధ్యలో అడ్డు తగిలేదు కాబట్టి ఆగోడ్స్ వచ్చింది. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే బడ్జెట్, ఇదే ఆర్థిక స్తోమత ఆంధ్రప్రదేశ్కు ఉంది. మరి ఇలాంటి స్తోమత ఉన్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయారు? 14,000 కోట్ల రూపాయలు డాక్రా మహిళలు రుణమాఫీ చేస్తానన్నారు. అరే రుణమాఫీ చేయలేదు. అది 2014 నుంచి 2019 పూర్తయ్యేసరికి వాళ్ళ రుణాలు కట్టకపోవడం వల్ల అది 25,000 కోట్ల రూపాయలు పెరిగిపోయింది. అలాగే ఎవరైతే రైతు రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి 2014లో అన్నగారు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అని అంటే మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఆ ప్రభుత్వం ఇచ్చింది మీరు తీసేశారు. 100కి పైచిలుగు బీసీ సంక్షేమ పథకాలను కట్ చేసేశారు. ఒక్కరికి ఒక బీసీ లోన్ ఇచ్చిన పాపని పోలేదు. పండగ కానుకలు
అలాగే రంజాన్ తోపా కానీ ఈ కానుకలు కానీ 2014 ఇస్తామన్న పెన్షన్ కూడా నాయుడు గారి యొక్క 250 చొప్పున మీరు ఒక సంవత్సరం ఆపేసి అన్న ఈ 4 సంవత్సరాలు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చే 250 రేపు 6వ సంవత్సరంలోకి వస్తుంది. అంటే మీరు ఇచ్చిన 5 సంవత్సరాలు మీరు లాసే కదా, ప్రజలను మోసం చేసినట్టు కదా. స్పీక్ 1 by 1. మీరు పెన్షన్ 3000 ఇస్తానన్నారు, 250 పెంచుతానన్నారా? చంద్రబాబు నాయుడు గారు మీకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అప్పుడు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అన్నారని మిమ్మల్ని నమ్మి ఓటేశారు ప్రజలు. రైట్. అంతేగాని మీరు చంద్రబాబు కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. నారాయణ రెడ్డి గారు అదే పథకాలని తిప్పి ఇచ్చిన పథకాలని కట్ చేసేసి మొత్తం బీసీ సప్లాను, ఎస్సీ లోన్స్ కానీ బీసీ మొత్తం అన్నీ దోచేసి సర్పంచుల సంఘం నిధులు, మా సర్పంచుల నిధులు 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్లు దోచేసి పంచాయతీలు ఇప్పుడు మేము బ్లీచింగ్. నారాయణ రెడ్డి గారు మీరు చెప్పిన మాటే నేను యాక్సెప్ట్ చేస్తాను. కొద్దిసేపు యాక్సెప్ట్ చేద్దాం. మీరు చెప్పిన మాటే మేము అవి చేసాము మేము ఎవరు చేయని సంక్షేమం చేసామని చెప్తున్నారు. ఒక్క మాట ఈ క్వశ్చన్ దీనికి ఆన్సర్ చేయండి. మీరు లేదు, మీరు చెప్పిన పాయింట్ గురించి అడుగుతున్నాను నేను. మీరు సంక్షేమం గురించి చాలా గొప్పగా చెప్పారు. అదే నిజమైతే, అదే ఓకే అయితే, అదే దాంతో యాక్సెప్టెన్స్ ఉన్నట్లయితే అంతమంది మీ పార్టీ చెందిన నేతలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదేమో. ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లా సంబంధించి ఆల్మోస్ట్ మీ పార్టీ చెందిన కీలక నేతలు మొత్తం కూడా వెళ్ళిపోయారు. కొన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా మీ జగన్ పైనే, మీ పార్టీ అధినేతమైనే అసంతృప్తి వ్యక్తం చేసి బయటకు వచ్చేసారు కదా. మీరు చెప్పింది నిజమైతే అటువంటి పరిస్థితులు ఉండవు కదా అన్న. ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, మేము కరోనా లాంటి కఠోరమైన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్నప్పుడు, ప్రపంచమంతా ఎదుర్కొన్నప్పుడు కూడా 50,000 కోట్ల రూపాయలు కరోనా కోసమే ప్రత్యేకంగా వెచ్చించినా సరే ఒక సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదు. ఈ 4.5 సంవత్సరాల్లో ప్రత్యక్షంగా 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీ సిస్టమ్ ద్వారాను, పరోక్షంగా 4,50,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి 4,50,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏదైనా ప్రభుత్వం ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం. ఈ యొక్క 2014 నుంచి 2019 వరకు పేద పిల్లలు చదువుకునే 2,50,000 సంక్షేమ పథకాలను మీరు పంచామంటున్నారు. 12,50,000 కోట్లు అప్పు చేసి 2 లక్షలు, మిగతా 8 కోట్లు 10 కోట్లు ఏమైనట్టు, 10 లక్షల కోట్లు ఏమైనట్టు? అప్పు రాష్ట్రంలో ఉన్న అప్పు 12 లక్షల కోట్లు అయితే మీరు 2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తే మిగతా 10 లక్షల కోట్లు ఏమైనట్లు? తాడేపల్లి ప్యాలెస్లో పాతరేశారా? ఎక్కడ పెట్టినట్లు? మీ ఇంటి దగ్గర వేశారు. సంక్షేమ పథకాలు మిగతా మాట్లాడతాను కదన్నా. శంకర్ గారు మాట్లాడేవాడు. మీరు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. శంకర్ గారు, నారాయణ రెడ్డి గారు మాట్లాడేవాడు. డిబేట్ మొదలెట్టేటప్పుడు నిబంధనలు చెప్పండి, లేకపోతే తెలుగుదేశం మాట 10 దానికి నేను అడ్డు తగిలేను అనుకో. ఆయన మాట్లాడగలడా? మాట్లాడండి. ఆయన వ్యక్తీకరించగలడా భావాన్ని నేను అడ్డు తగిలితే? ఎందుకన్నా ఈ తెలుగుదేశం పార్టీకి ఇది పోరాయలకి అందుకే ప్రజలు చేదరించుకున్నారు. డిబేట్ లోని ఇదే గొడవ. ఏదైనా మంచి పని చేస్తే దాని మీద అదే గొడవ. ఇలా మనస్తత్వమే మారదు. నేను సూటిగా ఒక క్వశ్చన్ అడిగాను. సంక్షేమ నిజమైతే మీ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ కొంతమంది బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న, సాధారణంగా ఇందాక అమ్మ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు రజనీ గారు, త్యాగాలు చెయ్యాలి అన్నారు. అమ్మ త్యాగాలు చెయ్యాలి అనేది మన వరకు వచ్చినప్పుడు, నిజంగా రజనీ అమ్మే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే, నిజంగా నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే, నీకు సీటు లేదు అంటే అప్పుడు వరకు కష్టపడిన వాళ్ళకి కానీ, అప్పుడు వరకు ఆశ పెంచుకుని ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా చిర్రెత్తుతుంది. కొంతమంది బయటకు పోయే పరిస్థితి తీసుకొస్తారు. రేపు అదే పరిస్థితి తెలుగుదేశంలో కనపడతాయి. మా దగ్గర 3-4 పోయారు. 3-4 ఎందుకు పోయారంటే రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు పోతే ఇబ్బంది వాళ్ళు ఎటు కాలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన అభివృద్ధి మంత్రం మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఉండిపోయారు. కానీ రేపు తెలుగుదేశం జనసేన ఆ పొత్తులో చూడండి ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయో. ఎందుకంటే అది కామన్. ఇది రాజకీయాలలో ఈ యొక్క ఎన్నికల సమయాల్లో
సీట్లు ఇవ్వనప్పుడు ఈ జంపింగ్ జలానీలు ఉండడం అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఒక్కటి మాత్రం నిజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది మాత్రం వాస్తవం. బీసీ వర్గాలన్నీ కూడా, ఎస్సీ మైనారిటీ రైతు వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సపోర్ట్ గా ఉన్నాయి. రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకు మేము కూడా మాకు ఏ పొత్తులు అవసరం లేకుండా ప్రజలతోనే సమయం మించిపోతుంది. రైట్. శంకర్ గారు, వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా, చాలా షార్ట్గా ఆన్సర్ చెప్పండి, టైం మించిపోతుంది. చాలా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు వైసీపీ నేత, మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాదే అని. రైట్, మీ 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 అండర్స్టాండింగ్ ఏంటి, మామూలు మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మీరేం చెప్పబోతున్నారు శంకర్ గారు? మేము సూపర్ 6 అని కూడా మా అనౌన్స్ చేయడం జరిగింది. రేపు ప్రజలు మాకు నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క సెక్షన్ నుండి కూడా, పిల్లవాడి దగ్గర నుండి చనిపోయే వ్యక్తి వరకు, మొత్తం చనిపోయే వ్యక్తికి పాలసీ కూడా 5 లక్షలు వచ్చేది బీమా పాలసీ, అది కూడా ఇవ్వని పరిస్థితి. ఏ ఒక్కరిని కూడా చనిపోయిన వరకు కూడా ఏ ఒక్కరిని ఈయన ప్రశాంతంగా బతకనివ్వలేదు ఈ ప్రభుత్వం. ఇసుక కోట్లాది రూపాయలు దోచేశారు. అలాగే మందు, నాసిరకం మందు ఇచ్చి ప్రజలకి రేట్లు పెంచేసి వేలాది మంది చనిపోయిన పరిస్థితి. మేము రోజు పరామర్శలకు వెళ్తుంటాం. లివర్ దెబ్బ అయిపోయి వేలాది మంది చనిపోయారు ఈ నాసిరకం మందు తాగి. ఈ పాపం అంతా కూడగొట్టుకుంటారు. ప్రజలు నమ్ముతున్నారు. ఈ ప్రభుత్వాన్ని పాతరేయడం ఖాయం. ఎవరు ఇది వాళ్ళకి తెలీదు. రాష్ట్ర వ్యాప్తంగా 12,918 సర్పంచుల్లో 85% వైసీపీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి బొంద పెట్టి పాతరేసేది ఆ 85% సర్పంచ్లే. ఎవడు ప్రభుత్వం ఉంది, కేసులు పెడతారు, మాట్లాడితే దాడులు చేస్తారని భయంతో అందరూ ఊరుకున్నారు. వీళ్ళు మొత్తం రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి సర్వనాశనం చేసి, వీళ్ళు పూర్తిగా మన ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఉద్యోగాలు లేక, పరిశ్రమలు రాక, రోడ్లు కూడా గుంతలు పూడ్చుకోలేనే ఇది పరిస్థితిలో లేక మొత్తం రాష్ట్రం కుదేలు చేసేసిన తరుణంలో రాష్ట్ర ప్రజలందరూ, అన్ని వర్గాల వారు, పెన్షనర్స్ దగ్గర నుండి నిరుద్యోగ యువకుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వస్తుందా ఈ ప్రభుత్వాన్ని, జనసేన వైసీపీ టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించుకుందామని ఎదురు చూస్తున్నారు. రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపిస్తాం. రాష్ట్ర భవిష్యత్తుని మళ్ళీ కాపాడుకుంటాం. రాజధాని అమరావతినే మళ్ళీ స్థాపిస్తాం. మళ్ళీ పోలవరాన్ని అతి త్వరలో పూర్తి చేస్తాం. రజనీ గారు, సార్ ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే 50,000 కోట్లు కరోనా టైంలో ఖర్చు పెట్టామన్నారు. కానీ పాపం ఆక్సిజన్ లేక రోడ్ల మీద పరిగెట్టి చనిపోయిన వాళ్ళం మనం చూసాం. బ్లీచింగ్, పారాసిటమాల్ ఉంటే బతికేయచ్చు అన్న వాళ్ళం మనం చూసాం. ఇవన్నిటికంటే మించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ టైంలో ఉద్యోగాలు ప్రాణాలకు తెగించి పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకపోతే, ఎక్స్పెషల్ గా గుంటూరులో GGH లో కొన్ని వందల మందిని తొలగించి 14 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆ కేసు హైకోర్టులో వేసింది నేనేనండి. ఈ రోజు 14-15 ఏదైతే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రాక శనివారం అకౌంట్ లో పడియండి, తీసుకునే టైంకి ఆటోమేటిక్ గా విత్డ్రా అయిపోతున్నాయండి. ఏం జరుగుతుందో అర్థం కాక సర్పంచులు అందరూ కోర్టులను ఆశ్రయించారు, ఢిల్లీ దాకా తిరిగారండి. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే కూటమి మనదే అయితే సర్పంచులు పనులు చేసుకోవచ్చు, రోడ్లు వేసుకోవచ్చు అన్న వాళ్ళకి వాళ్ళ నోటికాడ కూడా లాగేశారండి. దళితుల పథకాలు అన్నారు చూడండి, 27 పథకాలకు సంబంధించి తొలగించి అంబేద్కర్ ఏదైతే వసతి లేకపోతే అంబేద్కర్ సంబంధించిన ఒక పథకం ఉందండి, విదేశీ విద్య. చెప్పండి రజనీ గారు, సమయం మించిపోతుంది, చాలా బ్రీఫ్ గా చెప్పాలి, సమయం మించిపోతుంది కాబట్టి నేను సార్ ఖచ్చితంగా ఈసారి గెలుపు కెరటంలో వెరగవేసేది ఏదంటే టీడీపీ జనసేన కూటమండి. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ప్రజలు అందరికి వ్యతిరేకత వచ్చిందండి. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ 6,100 ఉద్యోగాలు ప్రకటించేది కానీ, ఇసుక ఫ్రీగా ఇస్తే ఏడ్చిన వాడు 9 నవరత్నాలు పెట్టి ఏమాత్రం ఇస్తున్నాడు, ఏమాత్రం వరగబొడిచాడు అంటూ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. ఈ రోజు టెక్సీలకైన ఖర్చు, సభలకైన ఖర్చు, మీ అనాలిసిస్ ప్రకారం, మీ విశ్లేషణ ప్రకారం 3 పార్టీల కలయిక సాధ్యమేనా?
కమింగ్ డేస్లో అది వెరీ షార్ట్ పీరియడే ఉంది వాళ్ళకి. సచిన్ గారు. సాధ్యమేనండి. ఎందుకంటే ఎవరి బలహీనతలు వాళ్ళకున్నాయి, ఎవరి బలాలు వాళ్ళకున్నాయి. కాబట్టి ఖచ్చితంగా 3 పార్టీలు ఒప్పందం కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఏదన్నా రాజకీయంగా విభేదించి లేదా పార్లమెంట్లో జగన్ సపోర్ట్ చేస్తుండు కాబట్టి ఆ విధమైనటువంటి సహకారం తీసుకోవాలని చెప్పేసి ఏదైనా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే తప్ప తెలుగుదేశం జనసేన పూర్తిగా అబ్సల్యూట్గా బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని మోడీ ఇమేజ్ తోటి గెలవాలనేటువంటి స్థితిలో ఉంది. అలయన్స్ అయితే విజయ అవకాశాలు ఎవరికి ఉండే అవకాశం ఉంది? జడ్పీటీసీ మీరు చాలా ఎలక్షన్స్ చూశారు, అలయన్స్ తో పోటీ కంటెస్ట్ చేసిన పరిస్థితి కూడా మీరు చూశారు గతంలో. ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయి మీ అనాలిసిస్ ప్రకారం? ఇప్పుడు 50-50కి వచ్చిందండి. గతంలో జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికల్లో 80% వైసీపీ విన్ అయింది. కానీ ఈ యాంటీ ఇన్కంబెన్స్ కొన్ని అనేక ఇష్యూస్ వీటితో పాటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ఆ సానుభూతిలో ఇవాళ 50% వచ్చింది. ఇవాళ మొన్న పార్లమెంటు ఇండియా టుడే చెప్పిన ప్రకారం 15 సీట్లు ఎంపీలు తెలుగుదేశం ఫ్రంట్కు, 8 వైసీపీకి రావచ్చు అని చెప్పింది. అట్లాగే రిజల్ట్ కాన్స్టెంట్ గా ఉంటాయని చెప్పలేం, కానీ అనేక ఫ్యాక్టర్స్ మారుతుంటాయి. కానీ 50-50కి వచ్చి ఇవాళ డి అంటే డి అనేటువంటి స్థితికి వచ్చినటువంటి మాత్రం నిజం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ టీడీపీ శంకర్ గారు, అదేవిధంగా రజనీ గారు, నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అందే సచిన్ గారు. రైట్. అది ప్రతి పార్టీ కూడా వారి యొక్క పార్టీ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడం కానీ, పార్టీని బలోపేతం చేసుకోవడం కానీ, తద్వారా జనంలోకి వెళ్ళి ఓట్లు సాధించుకోవాలి, సీట్లు పొందాలి, అధికారంలోకి రావాలనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ అల్టిమేట్గా డిసైడ్ చేసేది జనాలే కాబట్టి జరిగి ఆ ఓటింగ్ ప్రక్రియ అంతా జరిగేంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూడాలి భవిష్యత్తు ఏం చెప్తుంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, కూటమి వస్తుందా లేదంటే మళ్ళీ వైసీపీ రిపీట్ అవుతుందా అనేది చూడాల్సిందే. రైట్. ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. మళ్ళీ మరో డిబేట్లు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.